ఆర్ యూ ష్యూర్ అక్క? ఏమో నాన్న చెప్పిన డెసిషన్ గదా! బానే ఉంటదిలే. బట్ ఒక్క రోజైనా నాకు నచ్చినట్టు బతకాలనుంది. నువ్వు వెళ్ళక్క నేను మేనేజ్ చేస్తా. హ్మ్. कितने का है? 50. हुँ. अरे चिल्लर रहा है मैडम. ఎవరిని అడగను? ఎక్స్‌క్యూజ్ మీ. హలో. 50 రూపీస్ ఉందా? నేనే అడుక్కుంటుంటే నన్ను అడుక్కుంటున్నారు. థ్యాంక్ యూ. ఎక్కడబ్బా? హలో. హలో. ఆగు. మీ 50 ఇవ్వాలి కదా? ఇట్స్ ఓకే, డొనేటింగ్ ఈజ్ మై హాబీ. వాట్? మీరు బెగ్గర్ కాదా? అక్కడ 500 చేంజ్ లేదని మీ దగ్గర తీసుకున్నాను. అది తిరిగి ఇచ్చే లోపల మీరే వెళ్ళిపోతున్నారు. సారీ అండి, ఈ మధ్య ఇన్షర్ట్ వేసుకొని అడుక్కుంటున్నారు కదా అంకుల్స్, గర్ల్స్ కూడా స్టార్ట్ అయ్యారేమో అనుకున్నా. వడవ ఇది మీరే తీసుకోండి. హలో, ముఖం తెలవని వాళ్ళ పైసలు మాకు కూడా వద్దు. మరి ఎలా? నా దగ్గర కూడా 400 ఉన్నాయి. ఒక పని చేయండి, ఫోన్పే చేయండి. ఈ రకంగా నా ఫోన్ నెంబర్ తీసుకుందామనా? మీరేమన్నా తిన్నారా? లేదు. ఒక పని చేద్దాం, నాకేమన్నా కొనియండి, చేంజ్ ఇస్తారు, మీ మనీ మీరు తీసుకోవచ్చు. పదండి. అవును, మీరు గిటార్ బాగానే వాయిస్తున్నారు. ఏదైనా బ్యాండ్లో జాయిన్ అవ్వచ్చు కదా? నా ఊహలే సాంగ్ విన్నారా? కన్యరాశి బ్యాండ్ కదా? ఆ బ్యాండ్లో మెయిన్ గిటారిస్ట్ నేను. వావ్, నా ఫేవరెట్ బ్యాండ్. వాళ్ళ సాంగ్స్ అంటే ఎంత ఇష్టం తెలుసా? కానీ ఈ స్ట్రీట్స్లో ఎందుకు మరి? పానీపూరి తిందా? దాలో పానీపూరి. మీకు పానీపూరి నీకు రాదు కదా? హే భగవాన్, ఏ దిన్ బి ఆగే, పూరీలకి పానీపూరి తిన్నీకి వస్తలేదు. ఇగో ఇట్లా పట్టుకో, గట్టిగా వత్తొద్దు, మెల్ల స్మూత్గా నోట్లో పెట్టుకోవాలి. प्याज डालो, प्याज डालो, प्याज डालो. मीठा डालो भाई. कितना हुआ? 100 रुपये. अरे चुट्टे नहीं है जी. థ్యాంక్స్. నోడు. షాపింగా? ఐమ్ జస్ట్ వాండరింగ్ అరౌండ్ బీయింగ్ మై సెల్ఫ్, నోయింగ్. హలో, బండి కొంచెం మెల్లగా. అవును, ఇందాక నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు. సారీ అండి, ఈ స్ట్రీట్స్లో ఎందుకు ప్లే చేస్తున్నాను అదే కదా. బేసిక్గా ఈ క్లబ్స్లో పబ్స్లో చీకటి ఉంటుంది. సో ये स्पेक्स लगा लो जी. आहा, शाहरुख खान दिख रहे. नहीं चाहिए भाई, अरे लियो जी. जाओ. अरे आपकी मर्जी. दूसरों సో को ढूंढ लेते. క్లబ్స్లో ఆ ఫీలింగ్ ఉండదు.
అదే ఇక్కడైతే జనాల ఫేసెస్ చూస్తూ వాళ్ళ స్మైల్స్ చూస్తూ బ్రింగింగ్ మ్యూజిక్ ఇన్ టు పీపుల్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. డబ్బులు సరిపోవట్లేదండి. మీరేం చేస్తుంటారు? ఐమ్ ఎన్ ఎస్క్యూఎల్ డెవలపర్. ఆ? అదే అబ్బా, కోడింగ్, స్క్రిప్టింగ్. సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబే. అవును, ఈ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు ప్యాషన్తో పనిచేస్తారంటావా? ఏం మాట్లాడుతున్నావు? 10% కూడా చేయరు. ఏదో ఆప్షన్ లేక ఇక సాఫ్ట్వేర్లోకి వస్తున్నారు అందరూ. మనం చేసే పని ఎప్పుడైనా సరే ఆప్షన్ కాదు, వన్ అండ్ ఓన్లీ చాయిస్ ఉండాలి. మీకేంటి బాబు, ఇంట్లో ఒప్పుకోకపోతే గొడవ పడైనా సాధించుకుంటారు. మాకు అలా ఉండదు. చిత్ర సింగర్, స్మృతి మందాన క్రికెట్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, సానియా మిర్జా టెన్నిస్. మొన్న తను ఎవరో గోల్డ్ మెడల్ కొట్టింది. జ్యోతి ఎర్రాజీ అథ్లెట్. ఈ ఎగ్జాంపుల్ సరిపోవా? ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరిక ఉండేది, కానీ డాడీ అందులో సేఫ్ కాదని చెప్పి బీటెక్లో జాయిన్ చేశారు. ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈస్ వెన్ ఎవర్ యూ డూ వాట్ యూ లవ్. అరే రే తొలి పరిచయం ప్రేమే కాదు, తెలిసిన మనిషి అసలే కాదు, తొలి స్నేహం ఇప్పుడే మోదలు, పిలిచిందలా చేసేదామా, తెల్లరిలోపు చుట్టేదామా. పాదపడన స్ట్రింగ్ తున్వి, పాపమో పిచ్చిదనివి, లోకనికి కోట దానివి. జింజీలో నందు స్కిట్లా, ఈ చాయ్లో బిస్కిట్లా, కొంగుల వచ్చావే. ఓ స్ట్రేంజర్ ఫ్రెండ్ అయ్యావే, కొత్తగా కనిపించావే. హే మెంటల్, అలా తీసుకొచ్చేసావేంటి? కొంచెం ఉంటే పరువు పోతుండే తెలుసా? అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని ఇజ్జత్ పోనీకి. అది కూడా కరెక్టేలే. అవును, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావా? ఎలా? నవ్వుతూ. నేనేమైనా లాఫింగ్ బుద్ధానా ఎప్పుడు నవ్వుకుంటూ కూర్చోనికి? నాకు కూడా కష్టాలుంటే నేను కూడా బాధపడుతుంటా. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండేది. మరేమైంది? కామన్ ప్రాబ్లం అండి. నాకు ఇష్టమైన పని చేస్తాను నేను, సెటిల్ అవ్వకపోతే వదిలేస్తా అని తను. వదిలేసి వెళ్ళిపోయింది. మరి సెటిల్ అవ్వచ్చు కదా. సెటిల్ అవ్వలేదని ఎవరన్నారు? అసలు సెటిల్మెంట్ అంటే ఏంటి? ఒక పెద్ద ఇల్లు ఉండడమా, 2 కార్లు ఉండడమా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడమా? ఆ విషయంలో అయితే సెటిల్మెంట్ అంటే పర్స్పెక్టివ్. తన పర్స్పెక్టివ్లో రిచ్గా ఉండడమే సెటిల్మెంట్, నా పర్స్పెక్టివ్లో హ్యాపీగా ఉండడం సెటిల్మెంట్. వాహ్, క్యా బాత్ హై. అమ్మో, ఆ సౌండ్ ఏంటి? రంజాన్ సీజన్ కదా, పొద్దున్నే సైరన్ వస్తుంది. రోజా ఉన్న వాళ్ళు నమాజ్ చేసుకొని ఫాస్టింగ్ చేస్తారు. హే, నిన్ను ఒక ప్లేస్కి తీసుకోతా పదా. పద పద, నడు. నా ఫేవరెట్ ప్లేస్. వావ్, చాలా బాగుంది. ఎంత బాగుంది తెలుసా? హలో, వాటిని ఏమనకు. అక్కడ ఉన్నాడు చూడు ముసలోడు, ఆ కట్ట వేసుకొని కొడతాడు. అయ్యో, చాలా బాగుంది. అల్సెట్. నా కోసం ఏమైనా ప్లే చేస్తావా? యువర్ మ్యాజెస్టీ.
ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? నీ ఫోన్ ఏమైంది? అంటే నేను తెచ్చుకోలేదు, ఇంట్లోనే వదిలేసా. ఓకే. నాన్న, నాకు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి నాన్న. నేను నాకు నచ్చినట్టు బతకాలనుకుంటున్నా. నేను ఫిక్స్ అయిపోయాను నాన్న. మీరైతే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి. పెళ్ళేంటండి? నాకు ఈరోజు ఎంగేజ్మెంట్. ఓకే. చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పినట్టు విన్నాను. ఆ తర్వాత డాడీ చెప్పినట్టు నడుచుకున్నాను. రేపు వాడెవడో వచ్చి వాడు చెప్పింది వినాల్సి వస్తుంది. సో ఒక్కసారైనా నాకు నచ్చినట్టు నా లైఫ్ బతకాలనుకున్నాను. నైట్ బయటకు వచ్చేసాను. ఒక స్ట్రేంజర్తో ఒక నైట్ అంతా గడిపాను. అలాగే ఛాయ్ తాగేసి బిల్ కట్టకుండా పారిపోయి వచ్చేసాము. అండ్ రోడ్డు మీద డాన్స్ చేసాము. సో నేను ఫిక్స్ అయిపోయాను, అబ్బా నా లైఫ్ అంతా ఇలాగే హ్యాపీగా బతకాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగు. भाई 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 एक लियो एक ఏయ్, क्या है कि कारोबार इधर आ। क्या हो रहा? हाँ क्या होना? हाँ ఇందాక కొట్టిన డైలాగ్ ఒక్కసారి కొట్టు. నా లైఫ్ హ్యాపీగా బతకాలనుకుంటున్నాను. ఇది కదా మాస్ అంటే. ఎట్లుందిరా? माधुरी दीक्षित ओ पैसा వెయిట్, నేను ఇస్తా. चेंज लेవు ఉంచుకో. ఓకే రే. అవును, నీ పేరేంటి? అక్కడ దూరంగా ఉదయిస్తున్నాడు చూడు, వాడి పేరు నా పేరు ఒకటే. సూర్య. సూపర్ బ్రెయిన్స్. నీ పేరు ఖచ్చితంగా ఇందిరాగాంధీ అయి ఉంటుంది. పో అబ్బా. సోనియా గాంధీ, ఛీ ఆపు. మదర్ తెరిసా,